ఇశ్రాయేలీయులు 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత మరి యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము 2 రాజ్యాలుగా ఉన్నప్పుడు యూదా రాజులు కాస్తో కూస్తో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు రాజులు అన్యుల కంటే ఘోరంగా పతనావస్థకు చేరారు, దేవుణ్ణి విడిచిపెట్టారు. ఈ సందర్భంలో యూదా రాజైన అమజ్య తన వారితో పాటు ఇశ్రాయేలీలను కూడా యుద్ధానికి తీసుకుపోవాలని ఆశపడతాడు. హీ హైర్డ్ ఆల్సో an 100,000 mighty men of valor out of Israel for an 100 talents of silver. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మనుగుల వెండికి కుదిర్చెను. దైవజనుడైన ఒకడు అతని యుద్ధకు వచ్చి, రాజా, ఈ ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికిని తోడుగా ఉండడు. బట్ ఇఫ్ thou will go, do it. Be strong for the battle. God shall make thee fall before the enemy. For God hath power to help and to cast down. అలాగు పోవలెనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా, అమజ్య దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను.